హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని తికమక పెట్టే పదాలు నేర్చుకుందాము. కన్ఫ్యూజింగ్ వర్డ్స్. ఆ రెండింటి స్పెల్లింగ్ కొంచెం దగ్గరగా ఉంటుంది. స్పెల్లింగ్ కానీ మీనింగ్ కానీ కొంచెం దగ్గరగా ఉంటుంది. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈ కన్ఫ్యూజన్ కొంచెం దూరం చేసే 10 పదాలు నేర్చుకుందాం మనం. సో టైం వేస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోదామా? చలో, ఫస్ట్ది ఏంటంటే ఆడియన్స్. ఆడియన్స్ అండ్ స్పెక్టేటర్స్. ఆడియన్స్ అంటే ఎవరు అంటే శ్రోతలు. ఆడియన్స్ అంటే శ్రోతలు, వినేవాళ్ళు. రేడియో వింటుంటారు చూడండి, ఆడియన్స్. వినేవాళ్ళు. టీవీ చూస్తుంటారు, వాళ్ళని కూడా వినేవాళ్ళు అనొచ్చు, కాకపోతే వింటూ చూస్తున్నారు వాళ్ళు. ఆడియన్స్ అంటే వినడం మాత్రం పక్కా. ఆడియన్స్ శ్రోతలు. స్పెక్టేటర్స్ చూసేవాళ్ళు, కేవలం చూసేవాళ్ళే స్పెక్టేటర్స్. వినడం కాదు, ఓన్లీ చూసేవాళ్ళే. క్రికెట్ మ్యాచ్ అవుతుంది, ఫుట్బాల్ మ్యాచ్ అవుతుంది, దాంట్లో ఓన్లీ స్పెక్టేటర్సే ఉంటారు. కామెంట్ వినపడుతుంటుంది, అది వేరే సంగతి. కానీ మామూలుగా అయితే మ్యాక్సిమం చూడడానికి వచ్చేవాళ్ళు. స్పెక్టేటర్స్ అంటే ప్రేక్షకులు. ఓకే, సో దీన్ని ఉపయోగించి ఆడియన్స్, స్పెక్టేటర్స్, ఇవి ఇద్దరిని ఉపయోగించి మనం ఎలా సెంటెన్స్ ఫ్రేమ్ చేద్దాం చూద్దాం. ఫస్ట్, ద పోయెట్ బోర్డ్ ద ఆడియన్స్ విత్ హిజ్ లాంగ్ పోయమ్స్. పోయెట్ బోర్డ్ ద ఆడియన్స్ విత్ హిజ్ లాంగ్ పోయమ్స్. పెద్ద పెద్ద పద్యాలు చెప్పి ఆ కవి ఆడియన్స్ని చాలా బోర్ కొట్టించేసేసాడు అని మీనింగ్ అనమాట. ద పోయెట్ బోర్డ్ ద ఆడియన్స్ విత్ హిస్ లాంగ్ పోయమ్స్. ఇక్కడ ఆడియన్స్ వచ్చారు కదా మనకి. ఇక్కడ ఆడియన్స్ అంటే వినేవాళ్ళకి చాలా బోర్ కొట్టించాడు పెద్ద పెద్ద పోయమ్స్ చెప్పి, పెద్ద పెద్ద కవితలు చెప్పి. ఓకే, నెక్స్ట్ చూడండి స్పెక్టేటర్స్కి. ద టెస్ట్ మ్యాచ్ బోర్డ్ ద స్పెక్టేటర్స్. టెస్ట్ మ్యాచ్ అంటే 5 రోజులు వరుసగా కంటిన్యూస్ పొద్దు నుంచి ఆడుతుంటారు కదా, దాన్ని టెస్ట్ మ్యాచ్ అంటారు. ఆ టెస్ట్ మ్యాచ్ ఏమైంది? బోర్డ్ ద స్పెక్టేటర్స్. చూసేవాళ్ళకి చాలా బోర్ కొట్టేసింది. టెస్ట్ మ్యాచ్ బోర్డ్ ద స్పెక్టేటర్స్. ఇది డిఫరెన్స్ ఆడియన్స్కి, స్పెక్టేటర్స్కి. రెండు ఒకేలాగా ఉంటాయి కానీ డిఫరెన్స్ అయితే ఇది. నెక్స్ట్ చూడండి, ఇన్. ఇన్ అంటే లోపల. ఇంటూ అంటే లోపల, ఒక స్థలం నుంచి ఇంకో స్థలంకి. మూమెంట్. ఇంటూ అంటే మూమెంట్ అవ్వడం అనమాట. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కదలడం. కదిలి మనం ఏదైనా పెడితే కనుక ఇంటూ. ఐఎమ్ కీపింగ్ దిస్ బాక్స్ ఫ్రమ్ దిస్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ అంటాం కదా. మనం ఎప్పుడైతే జరుపుతామో దాన్ని ఇంటూలోకి వాడుకుంటాము. ఇన్ అయితే కదలకుండా పడి ఉన్నది. దానికి చూడండి, మై పెన్ ఈజ్ ఇన్ మై టేబుల్స్ డ్రార్. అక్కడే ఉంది. ఎక్కడుంది? టేబుల్స్ డ్రార్ లోపల ఉంది. మై పెన్ ఈజ్ ఇన్ మై టేబుల్స్ డ్రార్. పెన్ టేబుల్ డ్రార్లో ఉంది అని అర్థం. అంటే ఆల్రెడీ ఉంది, నో మూమెంట్, కదలిక ఏమీ లేదు, ఆల్రెడీ ఉంది అది. దానికి ఇన్ వాడతాం మనం. ఇప్పుడు ఇంటూ చూడండి, ప్లీజ్ కీప్ ద పేపర్స్ ఇన్ టు మై డ్రార్. పేపర్స్ ఉన్నాయి మన దగ్గర, దాన్ని డ్రార్ లోపల పెట్టు. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కదిలిస్తున్నాం మనం. ఎప్పుడైతే కదిలిచ్చి ఒక ప్లేస్ని ఇంకో ప్లేస్ లోపల పెడుతున్నాము, లోపల, అప్పుడు మనము ఇంటూ వాడతాము. అది ప్లీజ్ కీప్ ద పేపర్స్ ఇన్ టు మై డ్రార్స్. ఈ పేపర్స్ నా డ్రార్ లోపల పెట్టండి. ఇంటూ మై డ్రార్, లోపల పెట్టండి. అప్పుడు ఇంటూ. ఇన్ అంటే ఆల్రెడీ ఉంది, ఇంటూ అంటే కదిలిచ్చి పెడుతున్నాం, ఒక చోటు నుంచి ఇంకో చోటికి పెడుతున్నాం. అది డిఫరెన్స్. నెక్స్ట్ చూడండి, అడ్మిట్. అడ్మిట్ అంటే ఇది పాజిటివ్ వేలో వాడతాం మనం. పాజిటివ్గా ఏదైనా చెప్పడానికి, నిజమనేసి అంగీకరించడం. అవును నిజమే, ఇలా అయింది, ఇలా చేశాను, ఇలా చూశాను అని మామూలుగా చెప్తాం కదా జనరల్గా. అప్పుడు పాజిటివ్గా మనం అడ్మిట్ అంటాము, నిజమని ఒప్పుకోవడం, అంగీకరించడం. అదే కన్ఫెస్ అన్నారనుకోండి, ఇది తప్పుని అంగీకరించడం. ఇది ఎవరైనా ముద్దాయి కానివ్వండి, నేరం చేసిన వాళ్ళు కానీ వాళ్ళ నేరాన్ని అంగీకరించారు అంటారు చూడండి, అప్పుడు కన్ఫెస్ అని వాడతాం. అడ్మిట్ అంటే పాజిటివ్, కన్ఫెస్ అంటే కొంచెం నెగిటివ్లోకి వస్తుంది. ఎలాగో చూద్దామా త్రూ సెంటెన్స్. ఐ అడ్మిట్ దాట్ యు ఆర్ టాలర్ దెన్ ఐ యామ్. నేను ఒప్పుకుంటున్నాను, నువ్వు నాకంటే పొడుగు, ఒప్పుకుంటున్నాను. ఐ అడ్మిట్ దాట్ యు ఆర్ ఇంటెలిజెంట్ దాన్ మీ. నాకంటే మీరు ఇంటెలిజెంట్ అని ఒప్పుకుంటున్నాను. జనరల్గా మనం వాడే పదం ఇది. ఐ అడ్మిట్ అంటే నేను ఒప్పుకుంటున్నాను. అదే కన్ఫెస్ చూడండి, ద థీఫ్ కన్ఫెస్డ్ అబౌట్ ద థెఫ్ట్ బిఫోర్ ద జడ్జ్. థీఫ్ అంటే దొంగ, తన నేరాన్ని అంగీకరించాడు అని చెప్పడానికి కన్ఫెస్ అంటే నేరాన్ని అంగీకరించాడు. ద థీఫ్ కన్ఫెస్డ్ అబౌట్ ద థెఫ్ట్ బిఫోర్ ద జడ్జ్. జరిగిన దొంగతనాన్ని నేను చేశానని అంగీకరిస్తున్నాడు. ఎవరి ముందు? జడ్జి ముందు, జడ్జి గారి ముందు, కోర్టులో జడ్జి గారి ముందు అతను అంగీకరిస్తున్నాడు. అది ద థీఫ్ కన్ఫెస్డ్ అబౌట్ ద థెఫ్ట్ బిఫోర్ ద జడ్జ్. ఇంకొకటి చూద్దాం, బోత్. బోత్ అంటే ఇద్దరు.
బోత్ ఆర్, ఇద్దరు తోడు దొంగలే అంటాం కదా, అది బోత్. ఈచ్, ప్రతి ఒక్కరు. ఐ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అంటూ ఉంటారు కదా, నేను కూడా మన ఛానల్లో. అంటే ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్ యూ చెప్తున్నాను చెప్పండి. ఈచ్ అంటే ప్రతి ఒక్కరు, బోత్ అంటే ఇద్దరు. సెంటెన్స్ చూద్దామా. బోత్ ద సిస్టర్స్ ఆర్ పర్ఫెక్ట్ ఇన్ సింగింగ్. బోత్ అంటే ఇద్దరు కదా, బోత్ ద సిస్టర్స్ అంటే ఇద్దరు అక్క చెల్లెళ్ళు సంగీతంలో పర్ఫెక్ట్, దిట్టలు ఇద్దరు అని చెప్పనీకి బోత్ ద సిస్టర్స్ ఆర్ పర్ఫెక్ట్ ఇన్ సింగింగ్. అదే ఈచ్ అనుకోండి, దానికి చూద్దాము. ఈచ్ గర్ల్ ఇన్ దిస్ క్లాస్ ఈజ్ ఇంటెలిజెంట్. ఈ క్లాస్లో ఉన్న ప్రతి అమ్మాయి చాలా ఇంటెలిజెంట్, ప్రతి అమ్మాయి, ఈచ్ అండ్ ఎవ్రీ గర్ల్. ఓకే, దానికి ఈచ్ గర్ల్ ఇన్ దిస్ క్లాస్ ఈజ్ ఇంటెలిజెంట్, అది బోత్ అండ్ ఈచ్. నెక్స్ట్ లాస్ట్ చూడండి, కపుల్. కపుల్ అంటే జనరల్గా జంట అంటాము. కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ అంటాము, అంటే రెండు నెలల క్రితము. కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్, 2 సంవత్సరాల క్రితము. కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్, 2 రోజుల క్రితం. అట్లా అంటాము. జంట, ఒక హస్బెండ్ వైఫ్, ప్రేయసి ప్రియుడు, వాళ్ళని కూడా కపుల్ అని అంటాం మనం. ఇట్లా 2 సార్లు మనం కపుల్ వాడచ్చు. అదే పేరు అన్నారు అనుకోండి, పేరు అంటే జత, చెప్పులు జత కదా, 2 ఉంటాయి కదా, జత అంటే ఒకటి ఇంకొకటి కలిస్తేనే అది వర్కౌట్ అవుతుంది, దాన్ని జత అంటాము. అక్కడ కపుల్ అంటే మాత్రం ఏదన్నా ఇయర్స్ కానీ రెండు అని, ఒక ఆ భార్యాభర్తల జంట కానివ్వండి, ప్రేమికుల జంట కానివ్వండి, మనం సంవత్సరాలను కాదు, ఇయర్స్ కానీ మంత్స్ కానీ చెప్పని కూడా కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్, కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ అలా కూడా వాడచ్చు. సో దీనికి సంబంధించిన సెంటెన్స్ చూద్దాము. ఫస్ట్ చూడండి, మిస్టర్ అండ్ మిస్సెస్ ఖన్నా వన్ ద బెస్ట్ కపుల్ ప్రైజ్. మిస్టర్ అండ్ మిస్సెస్ ఖన్నా వన్ అంటే గెలిచారు, పాస్ట్ టెన్స్ కదా. వన్ ద బెస్ట్ కపుల్ ప్రైజ్, బెస్ట్ కపుల్ ప్రైజ్ వాళ్ళు గెలుచుకున్నారు. బెస్ట్ కపుల్ అంటే మంచి పేరు, మంచి జంట అనేసి వాళ్ళిద్దరూ అవార్డు తెచ్చుకున్నారు అని అర్థం. ఇంకోటి చూడండి, ఎస్టర్డే ఐ హ్యావ్ పర్చేస్డ్ న్యూ పేర్ ఆఫ్ షూస్. నిన్న ఏం కొన్నాను నేను, కొత్త షూస్ కొన్నాను. పేర్ ఆఫ్ షూస్ అంటాం, పేర్ అంటే 2 కలిపి కదా షూస్, అప్పుడు మనం పేర్ అనే అది అక్కడ వాడతాం. పేర్ అనేది జంటకు వాడడం. మళ్ళా ఇక్కడ చూడండి, మిస్టర్ అండ్ మిస్సెస్ ఖన్నా వన్ ద బెస్ట్ పేర్ అవార్డు అనకూడదు. పేరు అనేది ఏదైనా వస్తువులకు సంబంధించి మనం వాడుతుంటాం. సో కాబట్టి ఇక్కడ పేరు వస్తుంది. ఏంటిది, ఎస్టర్డే ఐ హ్యావ్ పర్చేస్డ్ న్యూ పేర్ ఆఫ్ షూస్. ముందు మిస్టర్ అండ్ మిస్సెస్ ఖన్నా వన్ ద బెస్ట్ కపుల్ ప్రైజ్. సో ఇట్లా ఈ 5 మనము చూసాము. ఇంకా కొన్ని చూద్దాం ఇలాంటివి. ఇంకా మిగిలిన 5 పదాలు చూద్దాం మళ్ళా. ఫస్ట్ ఏంటి, అమాంగ్. అమాంగ్ అంటే ఇద్దరు అంటే రెండింటి మధ్యలో లేదా ఇద్దరి మధ్యలో అన్నప్పుడు అమాంగ్ వాడతాము. అదే బిట్వీన్ అన్నప్పుడు 2 లేదా ఇద్దరి మధ్యలో, ఇంకెక్కువ ఉంటే కనుక బిట్వీన్ అనొచ్చు. 2 లేదా ఇద్దరి మధ్యలో. అమాంగ్ అంటే రెండింటి మధ్యలో కంపారిజన్. దాని సెంటెన్స్ చూడండి, ద ఓల్డ్ మ్యాన్ డివైడెడ్ ద ప్రాపర్టీ అమాంగ్ హిస్ 4 children. అమాంగ్ హిస్ 4 children, ఇద్దరికంటే ఎక్కువ ఉంటే అమాంగ్ కదా. సో ఓల్డ్ మ్యాన్ ఏం చేశారు, ఇద్దరికంటే ఎక్కువగా ఉన్న 4 ప్రాపర్టీని చక్కగా డివైడ్ చేశాడు. అమాంగ్ ఇద్దరు కంటే ఎక్కువ ఉంటే కనుక. సో ద ఓల్డ్ మ్యాన్ డివైడెడ్ ద ప్రాపర్టీ అమాంగ్ హిస్ చిల్డ్రన్. అతను ఏం చేశాడు, పెద్ద ఆయన తన ప్రాపర్టీని, తన ఆస్తినంతా 4 పిల్లలకి సమానంగా పంచాడు, 4కి డివైడ్ చేశాడు. 4 అంటే ఇక్కడ మోర్ దెన్ 2 కదా, అప్పుడు అమాంగ్ అంటే చాలామంది, ఇద్దరికంటే ఎక్కువ. అదే ఇద్దరు అన్నారనుకోండి, 2 లేదా ఇద్దరి మధ్యలో, రెండింటి మధ్యలో అప్పుడు మనం బిట్వీన్ తీసుకుంటాము. చూడండి ఇప్పుడు, ద ఓల్డ్ లేడీ డివైడెడ్ ద ప్రాపర్టీ బిట్వీన్ హర్ 2 children. ఇక్కడ 4, ఇక్కడ 2. బిట్వీన్ ఎప్పుడు వచ్చింది, ఇద్దరే ఉన్నారు పిల్లలు, ఇద్దరు పిల్లలే, బిట్వీన్ 2 sons. అప్పుడు మనం బిట్వీన్ అంటాం, ఇద్దరే కాబట్టి. ఎక్కువ ఉంటే అమాంగ్. ఓకే, నెక్స్ట్ చూడండి, క్లైమేట్ అంటే శీతోష్ణ స్థితి. చల్లగా ఉన్న వెదర్ని మనం క్లైమేట్ అంటాం, చల్లగా ఉంటే కనుక. వెదర్ WEATHER, వెదర్. దానికి వాతావరణ స్థితి, జనరల్గా వాతావరణం ఎలా ఉంది అనడానికి మనము వెదర్ అంటాము. అదే క్లైమేట్ అంటే చల్లగా ఉన్నప్పుడు మనం క్లైమేట్ యూజ్ చేస్తాము. దీనికి సంబంధించిన సెంటెన్స్ చూద్దామా. ఇది చూడండి, ఐ లైక్ ద క్లైమేట్ ఆఫ్ షిమ్లా. నాకు షిమ్లా యొక్క క్లైమేట్ చాలా మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే చల్లగా ఉంటుంది కాబట్టి. క్లైమేట్ అని అక్కడ యూజ్ చేసాం షిమ్లాకి, ఎందుకంటే అది ఎత్తైన చల్లటి
ప్రదేశం. సో అది హిల్ స్టేషన్ కాబట్టి. ఇది చూడండి, సడన్లీ ద వెదర్ చేంజ్డ్ ఇంటూ స్టోమీ. అనుకోకుండా వాతావరణం అనేది బాగా స్టోమీగా మారిపోయింది. స్టోమీ అంటే బాగా తుఫాన్గా మారిపోయింది. స్టోమీ వెదర్ అంటే జనరల్ వాతావరణానికి మనం వాడుతూ ఉంటాము. నెక్స్ట్ చూడండి, ఇది క్లైమేట్ అండ్ వెదర్. ఇంకా నెక్స్ట్ దానికి అమౌంట్ అంటే లెక్కింపడానికి వీలు లేనటువంటిది, అసలు వి కెనాట్ కౌంట్ ఇట్. అన్కౌంటబుల్ అంటే కౌంట్ చేయనికి వీలు పడని, లెక్కింప వీలు కాని అమౌంట్. నెంబర్ అన్నాం అనుకోండి, లెక్కింపదగినది, కరెక్ట్గా మనకు తెలుస్తుంది. 5000, 2000, 200 ఏదైనా నెంబర్ ఉంటే కనుక లెక్కింప తగినది. అగర్ లెక్కింపలే అంటే మనం కౌంట్ చేయలేదు అనుకోండి, అప్పుడు అమౌంట్ అంటాము. సెంటెన్స్ చూద్దామా. లార్జ్ అమౌంట్ ఆఫ్ రైస్ వాస్ డెలివర్డ్ టు ద స్టోర్ హౌస్. లార్జ్ అమౌంట్ ఆఫ్ రైస్ అంటే ఎంత రైస్ మనకు తెలియదు. లార్జ్ అమౌంట్ ఆఫ్ రైస్, చాలా ఎక్కువ రైస్ మనము ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాం, డెలివర్ టు ద స్టోర్ హౌస్. స్టోర్ హౌస్ అంటే గిడ్డంకులు అంటే స్టోర్ రూమ్స్ ఉంటాయి కదా పెద్ద పెద్దవి, వాటికి మనం డెలివర్ చేస్తాం, వాటికి మనం పంపించాము. ఏంటది, లార్జ్ అమౌంట్ ఆఫ్ రైస్, ఎక్కువ రైస్. సేమ్ సెంటెన్స్ మనము దీనికి నెంబర్ తీసుకుందాం. ద లార్జ్ నెంబర్ ఆఫ్ బ్యాగ్స్. నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ అంటే మనకి ఏదో ఒక క్లారిటీ ఉంది అనమాట. ద లార్జ్ నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ ఆఫ్ రైస్ వాజ్ డెలివర్డ్ టు ద షాప్ కీపర్. ఇట్లా నెంబర్, ఇది లార్జ్ నెంబర్ అనొచ్చు, లేకపోతే 100 నెంబర్ అనొచ్చు, మీకు ఏదైనా తెలిస్తే కనుక ఎగ్జాక్ట్గా. సో అట్లా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఫార్మర్, లేటర్. ఫార్మర్ అంటే మొదటి భాగము అనొచ్చు. లేటర్ అంటే రెండవ భాగము, సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్. ఫార్మర్ అంటే ఫస్ట్ పార్ట్, లేటర్ అంటే సెకండ్ పార్ట్. ఇప్పుడు దీనికి సంబంధించి ఒక సెంటెన్స్ చూద్దాం. ద ఫార్మర్ హాఫ్ ఆఫ్ ద ప్లే వాస్ డల్. ఫార్మర్ పార్ట్ ఆఫ్ ద ప్లే వాస్ డల్ అంటే ఒక నాటకంలో మొదటి భాగం చాలా డల్గా బోర్గా ఉంది, అసలు ఏమీ బాగాలేదు, విసుగొచ్చేసింది అని చెప్పనీకి మనము ద ఫార్మర్ హాఫ్ ఆఫ్ ద ప్లే వాస్ డల్. అదే సెకండ్ హాఫ్కి మనం లేటర్ అంటాం కదా, దాన్ని చూద్దాం. ద లేటర్ హాఫ్ ఆఫ్ ద ప్లే వాస్ థ్రిల్లింగ్. ద లేటర్ పార్ట్ ఆఫ్ ద ప్లే వాస్ థ్రిల్లింగ్ అంటే సెకండ్ హాఫ్ ఎట్లా ఉంది, థ్రిల్లింగ్గా ఉంది. ఫార్మర్ పార్ట్ వాజ్ డల్, లేటర్ పార్ట్ వాజ్ థ్రిల్లింగ్. మొదటి భాగము, రెండవ భాగము. నెక్స్ట్ చూడండి, లాస్ట్ది మెనీ, చాలా ఉంటే, అనేకం, మెనీ. మచ్ అంటే ఎక్కువ క్వాంటిటీ, హెచ్చు మొత్తంలో ఉంటే కనుక. ఇప్పుడు దీనికి సెంటెన్స్తో మీకు క్లారిటీ ఎక్కువ వస్తుంది. దెర్ వర్ మెనీ కాక్రోచెస్ ఇన్ ద కిచెన్. మన కిచెన్లో ఎన్ని ఉన్నాయి, కిచెన్ అంటే వంటింట్లో బొద్దింకలు చాలా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి చెప్పలేము, వీ డోంట్ నో, అంటే మనం కౌంట్ చేసి చెప్పలేము. కాబట్టి దానికి ఏమంటున్నాము, దెర్ వర్ మెనీ కాక్రోచెస్, చాలా ఉన్నాయి. మెనీ కాక్రోచెస్ ఇన్ ద కిచెన్. అదే మచ్ క్వాంటిటీ అన్నాం అనుకోండి, మచ్ అక్కడ యూస్ చేయొచ్చు. ఎలా యూస్ చేయొచ్చు, దెర్ వాజ్ నాట్ మచ్ మిల్క్ ఇన్ ద వెజల్. నాట్ మచ్ మిల్క్, ఎక్కువ మొత్తంలో లేదు మిల్క్. మనం ఇక్కడ కౌంట్ చేయలేము ఇక్కడ కూడా, దీన్ని కూడా. కాబట్టి మనము మచ్ మిల్క్ అంటాము. సో దెర్ వాజ్ నాట్ మచ్ మిల్క్ ఇన్ ద వెజల్. ఈ 5 పదాలు ముందు ఆల్రెడీ మనం 5 మాట్లాడుకున్నాం. ఈ 5 కూడా ఒక్కసారి వీడియో పాజ్ చేసి నోట్ చేసుకోండి. నోట్ చేసుకోవడమే కాకుండా రోజు వీటిని కొంచెం ఒకసారి చూస్తూ ఉండండి, నేర్చుకుంటూ ఉండండి. మీరు ఎంత రిఫర్ చేస్తే అంత బాగా పర్ఫెక్ట్ అవుతారు. విని రాసుకొని దాన్ని చూడకపోతే వేస్ట్ మళ్ళా. కాబట్టి రోజు ప్రాక్టీస్ చేయండి. ఇంకొక ముఖ్యమైన విషయము, ఈ వీడియోస్ అన్నీ తప్పనిసరిగా వీలైతే మీరు డెస్క్టాప్ కంప్యూటర్, ల్యాప్టాప్ కంప్యూటర్ చూడండి. మీకు బోర్డు క్లియర్గా ఉంటుంది, క్లారిటీ బాగా ఉంటుంది, బుర్రకి చాలా ఈజీగా ఎక్కుతుంది. సో ట్రై చేయండి. ఎనీవే ప్రాక్టీస్ రోజు చేయండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో చాలా వీడియోస్ ఉన్నాయి, అన్నీ చూడండి. మీరు ఏదైనా మిస్ అయితే మళ్ళీ వాటిని ఆ వీడియోని చూసి నోట్ చేసుకొని ఆ పాఠం కూడా మర్చిపోకుండా నేర్చుకోండి. అండ్ ఆల్వేస్ కీప్ ప్రాక్టీసింగ్, కీప్ లెర్నింగ్. గుడ్ లక్.